జగిత్యాల జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. కోరుట్ల పట్టణంలో అంగన్వాడీ ఉపాధ్యాయులు ఆయాల ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. మెట్పల్లి సెక్టార్ పరిధిలోని 600కు పైగా అంగన్వాడీ ఉపాధ్యాయులు ఆయాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాసవి కళ్యాణ మండపం నుండి బతుకమ్మను ఎదుర్కొని కోరుట్ల పట్టణంలోని స్టేడియంలో బతుకమ్మను సంబరంగా జరుపుకున్నారు. దుర్గా నవరాత్రి దసరా ఈ సందర్భంగా జిల్లా సంక్షేమ అధికారి డాక్టర్ నరేష్ మాట్లాడుతూ బతుకమ్మ సంబరాలు జరుపుకుంటున్నాం. ఈ బతుకమ్మ అంటేనే మన మానవ సంబంధాలను మెరుగుపరచడం, పూజించే మహిళా సామూహిక శక్తిని మనం ప్రదర్శించడం, అలాగే కుటుంబ నేపథ్యంలో జరిగే దసరా పండుగను తెలంగాణ యావత్తు నిర్వహించడానికి ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేయడం జరిగింది. ఇందులో భాగంగా మహిళా శిశు సంక్షేమ శాఖ తరఫున ఈరోజు మెట్పల్లి ప్రాజెక్టులో మనం బతుకమ్మ సంబరాలు జరుపుకుంటున్నాం. ముఖ్యంగా మహిళ సంబంధించిన అంటే కుటుంబంలో వారి యొక్క పిల్లలు, భర్త, వారి సంసారం అంతా సజావుగా ఉండాలని మహిళలు మన ప్రకృతిని ఆస్వాదిస్తూ ప్రకృతిలోని పూలతోని దేవుని కొలిచే పండుగ. ఈరోజు జగిత్యాల జిల్లా మెట్పల్లి ప్రాజెక్టు జగిత్యాల జిల్లా మొత్తానికి అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్ అసోసియేషన్ ఏఐటీసీ తరఫున మేము ఈరోజు కొరుట్లాలో గ్రౌండ్లో బతుకమ్మ సంబరాలు చేసుకుంటున్నాము. 600 మంది ఆయాలు, టీచర్లు అందరం కలిసి ఈరోజు బతుకమ్మ సంబరాలు చేసుకుంటాము. మనము రోజు దేవునికి పూజ చేస్తాము పువ్వులతోటి. ఈ 9 రోజులు మాత్రం పువ్వులకే పూజ చేస్తాం కాబట్టి అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తాం.